రాయలసీమ జిల్లాలో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం సుమారు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు, ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో శృంఖలాబద్ధమైన అభివృద్ధికి దారితీసే ఎకానమిక్ చైన్ రియాక్షన్ గా మారుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పనులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్ లోని టీజీఆర్ఎస్ హాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన బడ్జెట్ అవుట్ రీచ్ 2026-27 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియా, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని, దానికి సుమారు 40,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో శృంఖలాబద్ధమైన అభివృద్ధికి దారితీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్ గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్ 2026-27 అప్డేట్ ప్రోగ్రామ్ సందర్భంగా ఏర్పడిన ఈ కార్యక్రమానికి అంటే చాలా ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మన జిల్లాకు వచ్చినప్పటికీ అగ్రి అండ్ డెలైట్ సెక్టర్స్ డిపెండెంట్ డిస్ట్రిక్ట్, అలాగే ఎజ్యూడ్ ఇరిగేషన్ అందిస్తున్న డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. అంటే ఎన్ని ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆగవు. కానీ ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధులు, అధికారుల యొక్క భాగస్వామ్యంతో ఆర్థిక స్థితి పైన సమగ్ర అవగాహన మనందరికీ రావాలి అన్నది ఆలోచన. సో మనందరం కలిసి పనిచేస్తేనే స్వర్ణాంధ్ర లక్ష్యం సాధించగలం. మనందరం ఆర్థిక పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయితేనే ప్రభుత్వం యొక్క లక్ష్యం, బడ్జెట్ అవుట్ రీచ్ లక్ష్యం గురించి మనం తెలుసుకోగలం. కాబట్టి ఈ బడ్జెట్ నంద్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది అన్న విషయాన్ని ముందుగా తెలియజేస్తూ, గౌరవ ఆర్థిక శాఖ మార్చుల వారికి సమగ్రంగా వెచ్చించి రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కంకణం పంతులే ఈరోజు రాష్ట్రానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారని ఉన్నటువంటి పట్టుతో ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మన రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, వ్యక్తులు ఈరోజు కనివిని ఎరగని చరిత్రలో మీ బహుశా ఇక్కడ మాకంటే ఒక సీనియర్ ఆఫీసర్స్ చాలా మంది ఉంటారు. ఎప్పుడైనా సరే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత కల్పించడం, ప్రజలందరికీ కూడా బడ్జెట్ కేటాయింపులపైన విస్తృత అవగాహన కల్పించాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి తెలియజేస్తూనే వాటిని అధిగమిస్తూ ఎటువంటి చర్యలు మనం తీసుకుంటున్నాము అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలాగే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడానికి ఈ బడ్జెట్ అనేది ఒక బలమైన పునాది. తీవ్ర ఆర్థిక పరిమితులు మరియు గ్లోబల్ సవాళ్ల మధ్య కూడా ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి గత 2 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు మనం చేపట్టాము అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అలాగే భౌగోళిక, రాజకీయ సవాళ్ల మధ్య ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 కార్యక్రమాలు, ఎన్టీఆర్ భరోసా, దీపం, స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సేవలో మన జిల్లా ఏ విధంగా లబ్ధి పొందింది, ఎంతమంది బెనిఫిషరీస్ కి మనం రీచ్ అయ్యాము అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, స్వల్ప మరియు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయంపై చర్చించడానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించే ప్రయత్నంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ విధంగా మనం ప్రణాళికబద్ధంగా తీసుకువెళ్ళాము, మన జిల్లాకి మన కేటాయింపులు జరిగాక ప్రతి శాఖ వారు కూర్చుని ఆ శాఖలో సబ్జెక్ట్ వైజ్ మనం బడ్జెట్ కేటాయించుకొని, అలాగే మండల్ లెవెల్ కూడా కేటాయించి ఈ కార్యక్రమాలను ముందుగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించుకొని ఈరోజు మనం జిల్లా స్థాయిలో నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర బడ్జెట్ 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయలు తర్వాత అప్రాపరేషన్ బిల్లు 1995లో నేనే పాస్ చేశాను. కంటిన్యూగా నేనే పాస్ చేసేవాడిని అసెంబ్లీ సమావేశాల్లో. అప్రాపరేషన్ బిల్లు పాస్ చేసేటప్పుడు 19
1995లో 23,500 ఎంత ఉంది, బాగా రాపుకుంది నాకు, నేను మర్చిపోలేదు. కంటిన్యూగా 5 సార్లు కూడా బడ్జెట్ నేను పాస్ చేశాను, అప్రాప్రియేషన్ బిల్ కూడా. అప్పుడు కేశవ్ గారు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎంత ఉంది బడ్జెట్? 3,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెరిగింది. 8,000 కోట్ల నుంచి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ అంటే దాదాపుగా 42 సంవత్సరాల తర్వాత, 43 సంవత్సరాల తర్వాత బడ్జెట్ ఈరోజు దాదాపుగా 3,20,000 కోట్ల రూపాయలు. తమ్ముడు మరి ఆర్థిక శాఖ మంత్రుల వారు ప్రజలకు ఏ పద్ధతుల మీద ఎంత డబ్బు వెచ్చిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, సంక్షేమ కార్యక్రమాలకు ఎంత పెడతా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలకు ఏ రకంగా పెడతా ఉన్నాం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఏ రకంగా తీసుకుపోవాలని చెప్పి కృత నిశ్చయంతో జిల్లాలో కూడా ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా కూడా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. ఏ పద్ధతుల మీద ఏ డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 42 డిపార్ట్మెంట్స్ వరకు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్కి ఎంత టికెట్ ఈ 2 సంవత్సరాలు కూడా కాలేదు. మనం ఎంత ఖర్చు పెట్టామో మీకు అందరు తెలుసు. రెవెన్యూ లోడ్, మనకు రెవెన్యూ ఎంత ఉంది, రెవెన్యూ లోడ్ ఎంత ఉంది, మన ప్లాన్ ఎంత ఉంది, నాన్ ప్లాన్ ఎంత ఉంది, ఎంత ఖర్చు ఉంది, ఎట్లా ఈ రాష్ట్రాన్ని మోస్తున్నారో ఆయనకు తెలుసు బాగా. ఇన్ని అభివృద్ధి పనులు, క్యాపిటల్ ఏమి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికేనే మనం బడ్జెట్ పాస్ చేశారంటే ఆయనకు తెలుసు ఆ ఇబ్బందులు, ఎట్లా వనరులు సంపాదించాలి, ఎట్లా ప్రజల ఖర్చు పెట్టాలి అనేది చంద్రబాబు గారికి బాగా తెలుసు. మరి చంద్రబాబు గారు మరి ఒక మంచి వ్యక్తిని మంచి బాగా తెలిసినవాడు, ఒక సీనియర్ మోస్ట్ కేశవ్ గారికి మంత్రిగా ఇచ్చి దీంట్లో ఆర్థిక వ్యవస్థను రూపకల్పన చేసి దీన్ని ప్రజలకు ఏ రకంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలని దాని గురించి అన్ని విషయాలు కూడా ఇచ్చారు. అందరికీ నోట్ ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా సుదీర్ఘంగా ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాము, ఎంత చేశాం, గతంలో ఈ మార్చి 31 వరకు ఎంత ఖర్చు పెట్టాము డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకా తక్కువ ఉన్నాయి, ఇవాళ ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయాలా. మనం నిన్ననే అమరావతి బిల్లు కూడా చట్టసభలో పాస్ చేసుకున్నాం. మీకు అందరికీ బాగా తెలుసు. ప్రత్యేకంగా అమరావతి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి, ఎంత ఖర్చు కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలా. ఆర్థిక మంత్రి గారు మరి ఏ రకంగా సతమతమవుతున్నారో, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలో ఆయన బాగా తెలుసు. కాబట్టి ఈ రెవెన్యూ విషయాల గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా సుదీర్ఘంగా చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో మరి ఆ బడ్జెట్ 8,000 కోట్ల రూపాయలు సంపాదనకి ఎంత కష్టపడినామో మళ్ళీ ఈరోజు 3,20,000 రూపాయలు సంపాదించి మనందరికీ పంచి పెట్టాలా. ముందుగా పేద ప్రజలకు ఇందాక చెప్పారు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ప్రజలకు ముందు పోయి ప్రజలకు వాగ్దానం చేసి పేద ప్రజలకు ఏ రకంగా ఆదుకోవాలా, శ్రామికులైన వారికి, కష్టజీవులైన వారికి పేదవారికి ఏ రకంగా ఈరోజు ఇందాక చెప్పాడు పేదవాడైనటువంటి మన జయసూర్య గారు. మరి పేదల కష్టాలు తెలిసిన వారు మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని ఏ అభివృద్ధికి తీసుకుపోవాలా. ఈ దాదాపుగా ఈ 18-20 నెలల్లో ఎన్ని మంచి పనులు చేశాం మీకు అందరికీ బాగా తెలుసు. మేము ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. దానికి మీ అందరి అధికారులంతా సహకారం కావాలా. మీరు కూడా బడ్జెట్లో మీరు పాల్గొని ఎందుకంటే అక్కడ నుంచి మీ కేశవ్ గారు మీకు డబ్బు పంపిస్తారు, కలెక్టర్ ద్వారా మీకు డబ్బులన్నీ వస్తాయి. దాన్ని ఏ రకంగా వెచ్చించాలా, ఏ రకంగా అభివృద్ధికి తీసుకుపోవాలా, ప్రభుత్వానికి ఏ రకంగా మంచి పేరు రావాలని దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ పనిచేసే ప్రభుత్వం పనిచేసే ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9066
963078. లండన్ సిటీ ముఖ ద్వారంతో విన్ విక్టరీ ఎగ్జిబిషన్ సౌజన్య షోరూం ఎదురుగా శ్రీ ప్రథమ నంది దేవస్థాన ఆవరణంలో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ జెయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, టోరా, బౌన్సర్, హెలికాప్టర్, బేబీ కార్స్, మినీ ట్రైన్ మొదలగునవి మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నవి. అదేవిధంగా ఫుడ్ స్టాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా చల్లని వేళలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గ్రేట్ ఎంట్రీ ఫ్రీ, పార్కింగ్ ఫ్రీ. లండన్ సిటీ ముఖ ద్వారంతో విన్ విక్టరీ ఎగ్జిబిషన్ సౌజన్య షోరూం ఎదురుగా శ్రీ ప్రథమ నంది దేవస్థాన ఆవరణంలో సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్